ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11:55 జరిగే ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భవన నిర్మాణానికి సుమారు 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా. కొత్త భవన ప్రారంభోత్సవం తర్వాత 20% వైద్యుల సంఖ్య పెరగనుంది. రోజు 5000 మంది ఓపీ రోగులను చూసేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాల్ని ఏర్పాటు చేస్తారు.